నిబంధనలో మనం చూసినట్లయితే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన యొద్ద వసించెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ వాక్యమే ఈ మందసములో అన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నదండి. అప్పటికి ఇంకా యేసు ప్రభువారు భూమి మీదకి రాలేదు కాబట్టి యాజకులు ఈ యొక్క రాతి పలకలు ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నటువంటి ఆ యొక్క మందసాన్ని ఎత్తి వారు నడుస్తున్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు వారి మధ్యన చేశాడు. అలాగే వారి శత్రువుల పైన దేవుడు వారికి విజయం అందిస్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభువారు భూలోకమునకు వచ్చి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయనే వాక్యము తప్పించి వేరొకటి లేదండి. తను తాను వాక్యముతో ఆయన పోల్చుకున్నాడు. మరి ఈరోజు ప్రియమైన సంగమా, నీవు యేసయ్యకి ఏ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు? ఏ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు? యేసయ్యను మరి ఆనాటి యాజకులు, ఆనాటి విజయము సాధించినటువంటి మందసమును మోయి యాజకుల వలె